నమస్తే అమ్మ. ఈరోజు వప్పడంకాయ పాయసం చేస్తాను. పలగ్గాయ ఉండాలి, నేతది ఉండకూడదు. ఇలాంటి కాయ ఉండాలి. ఇది పండు అవసరం లేదు. ఈ కాయ తీసుకొని సేమియా, యాలకులు, జీడిపప్పు, పంచదార, పాలు 1/2 లీటర్ పాలు, సేమియాకి అరకప్పు సేమియాకి అరకప్పు పంచదారకి 1/2 లీటర్ పాలు, పావు పాలు కూడా ఉండొచ్చు. తొక్క తీసుకోవాలి. బొప్పాస్కాయ చూసారా, కాయ కలర్ మారింది. మరీ నేతకాయ అయితే బాగుంటుందమ్మా. ఇలా పలుగ్గాయ అయితే సూపర్గా ఉంటుంది, తీయగా ఉంటుంది కాబట్టి భలేగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న మూడుకి మాత్రం తీసేయాలి. ఇలా తురుముకోవాలి. చిన్నది ఉంది మా దగ్గర, పెద్దది లేదు. దీంతోనే అడ్జస్ట్ అవ్వదు. చూసారా ఆ తురుము ఎలా పడుతుంది. మొత్తం అలాగే తురుముకోవాలి. ఆ మాదిరికి తురమాలి. ఇదిగో చూడండి, ఈ కప్పుడు సేమియా ఏ కప్పు ఉందో ఆ కప్పుడు పప్పాస్ తురుము కూడా ఉంది. తురుముకున్నాం. ఒక పక్క స్టవ్ మీద పాలు పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. అవి మరగాలి. ఇంకో పక్క తప్పేలు పెట్టుకున్నాం. తప్పేలు వేడెక్కాక కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు ఏది వేపుకోవాలన్నమాట. ఇది మంచి ఫుడ్ అమ్మ, పిల్లలకి హెల్దీ ఫుడ్, బాగా తింటారు కూడా, రుచిగా కూడా ఉంటుంది. మీరు చేసి చూడండి, మీ పిల్లల కోసం చేయండి. ఇదిగో నెయ్యి 1 స్పూన్ మాత్రమే, ఎక్కువ వేయక్కర్లే, 2-3 డ్రాప్లు అంతే. జీడిపప్పు వేపుకోవాలి. గోల్డ్ కలర్గా రావాలి. చూసారా, గోల్డ్ కలర్గా వచ్చాయి. ఆ తర్వాత సేమియా వేసుకోవాలి. సేమియా కూడా గోల్డ్ కలర్గా యాగాలి. గోల్డ్ కలర్గా వచ్చింది. ఇప్పుడు పప్పాస్ కూడా అదే తప్పేల్లో వేపుకోవాలి. వేపకపోయినా పర్లేదు, అంటే నెయ్యి ఉంది కదా అలాగని. వేగాక అలాగ ఒక పక్కన ఉంచుకోవాలి. పాలు మరిగే లేదో చూద్దాం. అలాగండి, చూసారు ముద్దలాగా అయింది. అలా ఉంచేసి యాలకులు, పంచదార వేసి మెత్తగా పొడిని చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో ఇది వేయాలి, టేస్ట్ బాగుంటుంది. పాల్లో సేమియా వేసాము. డబ్బా 5% ఉడికాక పప్పాస్ వేసుకున్నాం. అది కూడా కొంచెం ఉడికాక పంచదార యాడ్ చేయాలి. ఇంకా ఉడకలేదు, కొంచెం ఉడకాల. బాగానే ఉంటుందమ్మా, సూపర్గా ఉంటుంది. హెల్దీ ఫుడ్ కదా. చూసారా, పంచదార యాడ్ చేశాను. తర్వాత లాస్ట్ ఫినిషింగ్ టచ్ యాలక పొడి కూడా వేసాను. చూడండి, బాగుంటుంది కదమ్మా, చాలా బాగుంది. చూడటానికే బాగుంది, తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ట్రై చేసి పెట్టండి. సరే అమ్మ, ఉంటాను. బాయ్.